హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మిషన్ మార్చ్ 2027 క్వశ్చన్ బ్యాంక్లో యాసిడ్ బేసిస్ లెసన్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ లెసన్లోకి వచ్చేటప్పటికి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్, 1 మార్క్, ఇలా టోటల్ మనకి 10 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 మార్క్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో మనం ఓన్లీ 1 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 4 మార్క్స్ కవర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో 1 మార్క్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాష్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్ ఆన్ ది రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోనట జింక్ గ్రాన్యూల్స్ రియాక్షన్ జరిగితే ఏం జరుగుతుంది? సో ఏమి ఇచ్చారు? జింక్ గ్రాన్యూల్స్ అంట డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిగితే ఏ గ్యాస్ లిబరేట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఈ లెసన్ మొత్తాన్ని మనకి రెండే గ్యాసెస్ అండి, ఒకటి H2, ఇంకోటి ఏంటంటే CO2 గ్యాస్. ఈ రెండే ఆప్షన్స్ మొత్తం లెసన్ మొత్తానికి. ఓకే, సో అయితే మనకి జింక్ గ్రాన్యూల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కానీ లేకపోతే ఏ యాసిడ్ తో అయినా సరే రియాక్షన్ చేస్తే మనకి H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకో బై ప్రోడక్ట్ కూడా వస్తుంది, అదేంటంటే జింక్ సల్ఫేట్, ZnSO4. సో ఇది మనకు అవసరం లేదు, ఓన్లీ మనకి కావాల్సిన గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? H2 gas is released on reaction of zinc granules with dilute sulfuric acid. Okay, next second question వెళ్దాం. Second question, what type of reaction takes place in stomach when an antacid tablet is consumed? ఒక యాంటాసిడ్ టాబ్లెట్ అంట కన్జ్యూమ్ చేస్తే, అంటే మనం వేసుకుంటే గనక ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది మన స్టమక్ లో అని అడుగుతున్నారు అనమాట. సో జనరల్ గా మనకి ఈ యాంటాసిడ్ టాబ్లెట్ కి ఏ నేచర్ ఉంటుందంటే బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఈ యాంటాసిడ్ టాబ్లెట్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో మరి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ యాంటాసిడ్ టాబ్లెట్ వాడాం కాబట్టి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుందంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇది ఆన్సర్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, బేసిస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ డాష్. చూడండి, ఇక్కడ బేసిస్ అనేవి 2 టైప్స్. ఎలాంటివి? వాటర్ లో కరిగే ఒకటి, వాటర్ లో డిజాల్వ్ అయ్యే ఒకటి, డిజాల్వ్ అవ్వని ఒకటి. సో ఇక్కడ ఏంటి? బేసిస్ విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సాల్యుబుల్ అయ్యే వాటిని మనం ఏమంటాము? సాల్యుబుల్ అయ్యే వాటిని మనం ఏమంటాం అంటే ఆల్కలీ అంటాం. సో సింపుల్ గా ఆల్కలీస్ అనేది. సో బేసిస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. ఇది ఆన్సర్ అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అన్నారు. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్. చాలా సింపుల్. ఇది ఏంటి? సాల్ట్ తో పాటు ఏమొస్తుంది? వాటర్. అయిపోయింది. చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద ఫార్ములా బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా రాయమన్నారు. ఓకే, ఏం లేదు, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటంటే CaOCl2. దీని పేరు ఏంటంటే కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అనమాట. దాని ఫార్ములాలో ఎలా చూపిస్తామంటే CaOCl2. ఓకే, చాలా సింపుల్ ఇది కూడా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి? చాలా సింపుల్ ఇది కూడా. వెన్ యాసిడ్స్ reacts with base to give salt and water is called neutralization reaction. సో ఈ విధంగా రాయొచ్చు. దీన్ని జనరల్ ఫార్ములా ఎలా రాస్తాం? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. అయిపోయిందండి. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే HCl ప్లస్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. సో ఇలా ఎగ్జాంపుల్ అడిగితే ఇది కూడా రాసేయచ్చు అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సెవెంత్ క్వశ్చన్, what is the common name of compound CaOCl2?
CaCl2 అనే కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ ఏంటి? యాక్చువల్ దీని కెమికల్ నేమ్ ఏంటి? కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఏంటది? కాల్షియం ఆక్సీక్లోరైడ్. కానీ ఇక్కడ అడిగింది కామన్ నేమ్ అడిగారు, కెమికల్ నేమ్ కాదు. సో కాబట్టి కామన్ నేమ్ ఏంటి? సింపుల్, బ్లీచింగ్ పౌడర్. సో కామన్ నేమ్ ఏంటి? బ్లీచింగ్ పౌడర్ అనమాట. ఓకే, ఇప్పుడు 8th క్వశ్చన్. ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ, ఇట్స్ pH ఈస్ లైక్లీ టు బి. సో ఒక సొల్యూషన్ ఉందంట, సొల్యూషన్ లో రెడ్ లిట్మస్ పెడితే ఏమైందంట? బ్లూ కలర్ లో మారిపోయిందట. సో మరి ఒక సొల్యూషన్ రెడ్ కలర్ నుంచి బ్లూకి మారింది అంటే, ఒక సొల్యూషన్ లో లిట్మస్ పేపర్ రెడ్ నుంచి బ్లూకి మారింది అంటే దానికి ఫస్ట్ అసలు ఏ నేచర్ ఉంటుంది? సో రెడ్ లిట్మస్ బ్లూ కింద మారింది అంటే కంపల్సరీ దానికి ఉన్న నేచర్ ఏంటంటే బేసిక్ నేచర్. ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లూ లిట్మస్ రెడ్ కింద మారిస్తే అది ఏంటి? యాసిడ్. ఇక్కడ రెడ్ లిట్మస్ బ్లూ కింద మారింది కాబట్టి అది బేసిక్ నేచర్ ఉంటుంది. సో మరి బేసిస్ యొక్క pH ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా చూడండి, మనకి pH స్కేల్ మనకి ఎక్కడి నుంచి 0 to 7, 7 to 14 ఇలా తీసుకుంటాం. 7 బిలో అన్ని కూడా ఏంటి? యాసిడ్స్. 7 అబోవ్ అన్ని ఏంటి? బేసెస్. సో ఇక్కడ మనకి ఏంటి? బేస్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పి తెలిసింది. సో బేస్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి 7 అబోవ్ ఏదైతే ఉందో అది మనకు ఆప్షన్ అవుతుంది అనమాట. ఇదిగో, సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 9th క్వశ్చన్. రైట్ ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏంటి? CaSO4 half H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 పెట్టుకుని పక్కన ఏం చేయాలంటే హాఫ్ H2O పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, CaSO4 half H2O. ఇప్పుడు 10th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్? సో ఇండైజెషన్ కి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ ని మనం యూజ్ చేయాలి? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. యాంటీబయాటిక్ యూజ్ చేయాలా, ఎనాలజిస్టిక్ వాడాలా, యాంటాసిడ్ వాడాలా, యాంటీసెప్టిక్ వాడాలా? సో ఇది అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి కదా, కానీ ఏంటంటే మనకి చూడండి ఇండైజెషన్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎసిడిటీ వల్ల వస్తుంది మనకి. సో ఆ ఎసిడిటీకి యాంటీ మెడిసిన్ ఏంటంటే యాంటాసిడ్ టాబ్లెట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే మనం ఇక్కడ ఏం పెట్టాలి? సి. సో యాంటాసిడ్ టాబ్లెట్. 11th క్వశ్చన్. ద pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్, వెరీ సింపుల్ అండి. ద pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఈజ్ 7. మనం చూడండి 0 to 14 ఉంటుంది, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో 7 ఉంటుంది. ఈ 7 ఏంటంటే అమ్మా న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH. 7 బిలో ఏంటి? యాసిడ్స్. 7 అబోవ్ ఏంటి? బేసిస్ అనమాట. కానీ ఎగ్జాక్ట్ గా 7 ఉంటే ఏంటి? న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH అనమాట. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ అండ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్. యాసిడ్ కానీ బేస్ కానీ అంటే యాసిడ్ ప్లస్ వాటర్ కానీ బేస్ ప్లస్ వాటర్ కానీ ఇలా చేస్తే ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము అని చెప్పి అడుగుతున్నారు. సో సింపుల్ అండి, యాసిడ్ వాటర్ లో యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే డైల్యూట్ అవుతుందండి. సో కాబట్టి ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే డైల్యూషన్ ప్రాసెస్. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు 13th క్వశ్చన్. ద నేచర్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కి ఏ నేచర్ ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందా లేదంటే బేసిక్ నేచర్ ఉంటుందా అని ఈ యొక్క క్వశ్చన్ యొక్క మీనింగ్ అనమాట. సో చాలా సింపుల్ అండి. మరి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అన్నాం కాబట్టి కంపల్సరీ దీనికి ఏమొస్తుందంటే మనకి బేసిక్ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. సో సింపుల్ గా మనం ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే ఆల్కలైన్ నేచర్, ఎందుకంటే ఇది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా మనం ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th. ద pH వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ ఈస్ 10. సో pH వాల్యూ ఆఫ్ ది సొల్యూషన్ ఎంతంట? 10 అట. వాట్ ఈస్ ఎ కలర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్? ఆ సొల్యూషన్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ లో ఏ కలర్ ని చూపిస్తుంది?
సో మన యొక్క సొల్యూషన్ తీసుకున్నాం. ఈ సొల్యూషన్ మిథైల్ ఆరెంజ్ లో ఏ కలర్ చూపిస్తుంది? ఇక్కడ చూడండి మనకి pH 10 అన్నారు. సో pH 10 అంటే ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈ సొల్యూషన్ కంపల్సరీ pH 10 అన్నాం కాబట్టి, అంటే అబౌవ్ 7 ఉంది కాబట్టి మనకి ఈ సొల్యూషన్ కంపల్సరీ ఏంటంటే బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఇప్పుడు బేసిస్ లో మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ ఏంటి చూద్దాం. సో మిథైల్ ఆరెంజ్ జనరల్ గా మనకి మిథైల్ ఆరెంజ్ జనరల్ గా 2 కలర్స్ చూపిస్తుంది. యాసిడ్ లోనేమో రెడ్ కలర్ చూపిస్తుంది, బేస్ లోనేమో ఎల్లో కలర్ చూపిస్తుంది. సో ఏంటి, యాసిడ్ లో రెడ్ కలరు, బేస్ లో ఎల్లో కలరు. సో కాబట్టి ఇక్కడ మనం సొల్యూషన్ ఏంటని చెప్పాము, బేసిక్ సొల్యూషన్ అని చెప్పాము. కాబట్టి కంపల్సరీ ఈ మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ లో ఉంటుందంటే ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. సో ఇది ఆన్సర్ అనమాట. ఇప్పుడు 15th క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్? ఓల్ఫాక్టరీ ఇండికేటర్ కానిది ఏంటి? అసలు ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే ఏంటి? కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఎలాంటివంటే ఆ ఇండికేటర్స్ తీసుకెళ్లి యాసిడ్ లో కానీ బేస్ లో కానీ యాడ్ చేస్తే వాటి యొక్క స్మెల్ అనేది ఏంటంటే మనకి మారిపోతుంది అనమాట. అంటే యాసిడ్ లో ఒక స్మెల్ చూపిస్తుంది, బేస్ లో ఒక స్మెల్ చూపిస్తుంది. ఈ స్మెల్ అని బట్టి మనం ఏం చేస్తాం అంటే యాసిడ్ బేస్ డిసైడ్ చేస్తాం. సో ఇలా మనకి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అవి ఏంటంటే చూద్దాం. సో క్లవ్ ఆయిల్ అనేది ఏంటంటే ఒక ఇండికేటర్, ఓల్ఫాక్టరీ ఇండికేటర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ కాదు. ఆనియన్ అనేది ఓల్ఫాక్టరీ ఇండికేటర్, వెనిలా ఎసెన్స్ అనేది కూడా ఓల్ఫాక్టరీ ఇండికేటర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది, గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది ఓల్ఫాక్టరీ ఇండికేటర్ కాదు. సో కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఈజ్ నాట్ ఏ ఓల్ఫాక్టరీ ఇండికేటర్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే బి అనమాట. ఇప్పుడు 16th క్వశ్చన్ కొద్దాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ సొల్యూషన్? సో బేసిస్ లో ఫినాప్థలిన్ యొక్క కలర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో చూడండి ఇక్కడ మనకి ఫినాప్థలిన్ యాసిడ్ లోనేమో కలర్లెస్, బేస్ లోనేమో పింక్ కలర్ చూపిస్తుంది. సో పింక్ కలర్ ఇస్ ద ఆన్సర్. సో ద కలర్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ సొల్యూషన్ ఈస్ పింక్. ఇప్పుడు 17th క్వశ్చన్. While preparing a dilute sulfuric acid solution, a group of students decided to follow the correct laboratory procedure. Which action should they perform together? సో వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఎప్పుడట డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటే డైల్యూట్ చేసేటప్పుడు, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ డైల్యూట్ చేయాలంటే ఏ ప్రాసెస్ ని వాళ్ళు ఫాలో అవ్వాలి? సో ఫస్ట్ వన్ ఏంటి, యాడ్ వాటర్ స్లోలీ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. ఇది చాలా డేంజర్ అండి. వాటర్ తీసుకెళ్లి ఎప్పుడు కూడా యాసిడ్ లో వేయకూడదు. చూడండి ఇది యాసిడ్ అనుకోండి, యాసిడ్ లో ఎప్పుడు కూడా వాటర్ వేయకూడదు, రాంగ్ అనమాట ఇది. సో అది వదిలేసేద్దాం. యాడ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ స్లోలీ టు వాటర్, ఇది బెస్ట్ అండి. సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే వాటర్ తీసుకుని దానిలో యాసిడ్ వేయాలి ఇప్పుడు కూడా. సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మిక్స్ యాసిడ్ అండ్ వాటర్ అట్ ది సేమ్ టైం, ఇది కూడా రాంగే. హీట్ ద యాసిడ్ బిఫోర్ డైల్యూషన్, ఇది ఇంకా రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇది, యాడ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ స్లోలీ టు వాటర్. యాసిడ్ ఎప్పుడు కూడా స్లోగా వాటర్ లో యాడ్ చేస్తూ దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. ఎయిటీన్త్ క్వశ్చన్. ఆదిత్య ఫైండ్స్ దట్ pH value of a solution is 8. pH value of the solution is 8 అట. To neutralize it, suggest a way for student. సో ఈ సొల్యూషన్ ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏ సొల్యూషన్ ని యాడ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ అసలు pH 8 అంటే అసలు ఆ సొల్యూషన్ కున్న నేచర్ ఏంటి, అబోవ్ 7 ఉంది కాబట్టి ఇదేంటి బేసిక్ నేచర్ ఉంటుంది. సో బేసిక్ నేచర్ ఉంది కాబట్టి దీనికి ఏం యాడ్ చేయాలి, యాసిడ్ యాడ్ చేయాలి. సో యాసిడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, స్లోగా దీని pH వాల్యూ 8 నుంచి నెమ్మదిగా 7కి వస్తుంది అనమాట. సో యాసిడ్ మరి ఏం యాడ్ చేయాలి, దీనికి ఆన్సర్ ఎలా రాయాలి, యాడ్ డైల్యూట్ యాసిడ్.
like HCl or lemon juice. సో ఇలా లెమన్ జ్యూస్ కానీ హెచ్సిఎల్ కానీ యాడ్ చేస్తే దాని బేసిక్ క్యారెక్టర్ తగ్గిపోయి న్యూట్రలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెమ్మదిగా 7కి వస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 19th క్వశ్చన్ అనమాట. ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్షెల్స్ టు గివ్ ఎ గ్యాస్ that turns lime water milky. So that solution contains, చూడండి, a solution reacts with crushed egg shells అంట. క్రష్డ్ ఎగ్ షెల్స్ తోనంట ఈ సొల్యూషన్ రియాక్షన్ జరుగుతుందంట. జరిపి ఏం చేస్తుందంట, మనకి ఒక గ్యాస్ ఇస్తుందంట. ఆ గ్యాస్ మళ్ళీ ఏం చేస్తుంది, లైమ్ వాటర్ ని మిల్కీగా మారుస్తుందంట. సో లైమ్ వాటర్ ని మిల్కీగా మార్చేది గ్యాస్ ఏంటంటే CO2 గ్యాస్. సో అంటే ఎగ్షెల్ లో మనకి ఏముంది, CO2 అనే ఒక కాంపౌండ్ కంపల్సరీ ఇన్వాల్వ్ అయి ఉండుంటాయి. సో మరి ఎగ్షెల్ లో ఏముంటుంది జనరల్ గా అంటే పైన పెంక్ అంటాం కదా దాని అనమాట. దాంట్లో ఏముంటుందంటే మనకి కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఏముంటుంది, కాల్షియం కార్బోనేట్. సో ఇది CO2ని రిలీజ్ చేయాలి అంటే దీనికి ఏం యాడ్ చేయాలి, NaCl సాల్ట్ యాడ్ చేసిన పని అవ్వదు. నెక్స్ట్ HCl యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం యాడ్ చేయాలి, HCl, ఎందుకంటే ఇది యాసిడ్ కాబట్టి ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే కాల్షియం కార్బోనేట్ రియాక్షన్ జరిపి CO2 గ్యాస్ ని లిబరేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఇది HCl ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతా వదిలేసేయచ్చు. KCl ఇది సాల్ట్, ఇది సాల్ట్, ఇది సాల్ట్, ఇది ఒకటే యాసిడ్ అనమాట. సో అందుకని దీన్ని మనం యాడ్ చేస్తాం. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.